2 తారీఖు మూడో తారీఖు పోయి సీఎం గారికి కలిశారు, మంత్రి గారు. అలాగే మన లోకల్ ఆదివాసీ ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు పని వాళ్ళు చేస్తూనే ఉన్నారు. వాళ్ళు చేస్తున్న పని వాళ్ళు కూడా మనకు సపోర్ట్ ఉండాలి. వాళ్ళు బహిర్గత కాకుండా అంతర్గతంగా మనకు మన ఆదివాసీ కోసం ఏదో మేలు చేయాలని వాళ్ళు కూడా మనకు అంతర్గతం చేయాలి. ఆ విషయంలో మేము ఏ విధంగా హెల్ప్ కావాలన్నా ఆర్థిక పరంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, ఏ పరంగా మేము సాయం కావాలని సిద్ధంగా ఉన్నామని వాళ్ళు కూడా అంతర్గతం చేయాలి. ఆ విషయంలో మేము ఏ విధంగా హెల్ప్ కావాలన్నా ఆర్థిక పరంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, ఏ పరంగా మేము సాయం కావాలని సిద్ధంగా ఉన్నామని వాళ్ళు కూడా. ముఖ్యంగా ఈరోజు యూనివర్సిటీలో ఆదివాసీ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే ఆదివాసీ సంఘాలన్నింటినీ కూడా కలుపుకొని జేఏసీగా మార్చి ఆదివాసుల ఉద్యమాన్ని ఉధృతం చేయడానికే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మొన్న నేను అదే రకంగా ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు గారు ఇంకా మిగతా మిత్రులందరం కలిసి సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. దానివల్ల సుప్రీంకోర్టు కూడా మరి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులు చూసి ఏదైతే లంబాడి సోదరు నాయకులు, లంబాడి ప్రజలు ఎవరు ఏమంటలేరు, కానీ నాయకులు ఏదైతే మా మీద అనేక ఆరోపణలు చేయడం జరుగుతుంది. మనిషి అనేటోడు రాజకీయంగా ఎదగాలనుకుంటే కొన్ని వ్యక్తిగత విషయాలకు విమర్శించాలి. ఏమైనా ఉంటే మీకు ఆధారాలు ఏమైనా ఉంటే మీరు ఖచ్చితంగా ఏదైతే సుప్రీంకోర్టులో మీరు సమర్పించండి. మీ దమ్ము ధైర్యం అక్కడ చూపెట్టండి. కానీ తెల్లం వెంకటరావును తిట్టడము లేకుంటే స్వయం బాపురావును తిట్టడంలో ఇళ్ళ దమ్ము చూపెడితే దాని దమ్మున్న నాయకులని అనుకోరు. అంటే మీకు మీ సమాజం మీకు సన్మానం చేయకపోతే అది స్వయం బాపురావు తప్పు కాదు, తెల్లం వెంకటరావు తప్పు కాదు. కాబట్టి మీరు మొదలు మీ సమాజం కోసం ఏం చేయాలో అది చేసి తర్వాత సమాజం కూడా తప్పనిసరిగా మేము గౌరవిస్తుంది, సన్మానిస్తుంది. కాబట్టి ఇవాళ మేము ఏమంటున్నామంటే మణిపూర్లో పోరాటం ఏదైతే జరిగిందో ఆ పోరాటం కూడా ఎస్టీ రిజర్వేషన్ కోసమే పోరాటం జరిగింది. దానికోసం అక్కడి ప్రభుత్వము అదే రకంగా అక్కడ హైకోర్టు ఏదైతే మైతీలను ఎస్టీ జాబితాలో చేర్చాలని సుప్రీంకోర్టుకు వాళ్ళు పంపడం జరిగింది. సుప్రీంకోర్టు దాన్ని చూసిన తర్వాత స్పష్టంగా అడగడం జరిగింది, వీళ్ళు రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 342 ప్రకారం ఉన్నారా లేదా అంటే లేరు. కాబట్టి ఆ కేసును వెంటనే కొట్టివేయడం జరిగింది. అదే రకంగా మహారాష్ట్రలో మున్నూరు కాపులు కూడా మన్నెర్వాల్ పేరు మీద అక్కడ కూడా ఎస్టీ సర్టిఫికేట్ తీసుకోవడం జరిగింది, అనేక ఉద్యోగాలు చేయడం జరిగింది. దాని వలన అక్కడ మహారాష్ట్ర ఆదివాసులు కూడా సుప్రీంకోర్టులో పోతే సుప్రీంకోర్టు స్పష్టంగా తీర్పు ఇవ్వడం జరిగింది. ఆర్టికల్ 342 ప్రకారం వీళ్ళు లేరు కాబట్టి వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎస్టీలు కాదు అనేది కూడా చెప్పడం జరిగింది. ఇవాళ కూడా వాళ్ళు మేము ఎస్టీలమే ఉన్నాం మొదటి నుంచి అనేది వాళ్ళు వాదన చేస్తున్నారు. మీరు బయట వాదన చేస్తే కుదరదు, మీరు సుప్రీంకోర్టులో పోయి వాదన చేయండి. దానికి సుప్రీంకోర్టు ఆలోచిస్తుంది తప్ప ఇక్కడ తెగల మధ్య వైరుధ్యం సృష్టించి మేము ఆనందంగా చూసుకుంటా ఉంటామంటే కుదరదు. కాబట్టి సీతారాం నాయక్ గారికి ఇంకా మిగతా లంబాడి సోదర నాయకులను బయట చివాకులు వాళ్లడం కంటే మీరు సుప్రీంకోర్టులో మీ దమ్ము ధైర్యం చూపెడితే బాగుంటుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. అదే రకంగా ఆదివాసీ సోదరులందరినీ కూడా నేను విజ్ఞప్తి చేయడం, సంఘ నాయకులను కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఒకటే ఈ పోరాటం చేయకపోతే రాబోయే తరంలో ఆదివాసులకు తీరని అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనమందరం ఒకటై పోరాటం చేద్దామని ఆదివాసీ సంఘ నాయకులందరినీ కూడా నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.